హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఆల్రెడీ నిన్న బిగ్ బాస్ హౌస్లో టోటల్గా 9 కంటెస్టెంట్లు ఉన్నారు. నిన్న 4 ఫ్యామిలీస్ రావడం జరిగింది. ఈరోజు ఫైవ్ ఫ్యామిలీస్ రాబోతున్నాయి. ఆ ఫైవ్ ఫ్యామిలీస్ కూడా వన్ బై వన్ ఆర్డర్గా రాబోతున్నాయి. అలాగే ఈరోజు ఎపిసోడ్ అనేది చాలా రసవత్తంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు నో ఎలిమినేషన్ అని చెప్పి బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే నో ఎలిమినేషన్ పెట్టినందుకు, అలాగే నో ఎలిమినేషన్ పెట్టడానికి బిగ్ బాస్ టీము ఎందుకు సాహసం చేశారు, అలాగే నో ఎలిమినేషన్ పెట్టడానికి కారణం ఏంది, అలాగే ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే పవర్ అస్త్రా ఇమాన్యుయల్ ఎవరి కోసం వాడిండో, పవర్ అస్త్రా ఎలా వాడిండో, ఎందుకోసం వాడిండో, ఎవరిని సేవ్ చేసిండో అనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఈ వారము ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారో ఓటింగ్ ఆర్డర్ అనేది ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ ఆర్డర్ ఆలోచిస్తే కళ్యాణ్ పడాల టాప్ లిస్ట్లో కొనసాగింది ఈ వారం మొత్తము 35%లో. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే టాప్లో కొనసాగింది. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే 24%, సెకండ్ ప్లేసు డెమాన్ని థర్డ్ ప్లేసు, బర్నీ గారిది 4th ప్లేసు, దివ్య, సంజన. సో టోటల్గా ఇలా ఓటింగ్ ఆర్డర్ అయితే ఉంది. బిగ్ బాస్ లెక్క ప్రకారం ఇది ఓటింగ్ ఆర్డర్ ఇది. సో నిన్న ఇమాన్యుయల్ ఆల్రెడీ ఒక సేవ్ అయ్యారు. ఈరోజు కళ్యాణ్ పడాల సేవ్ అవుతాడు, డెమానో బర్నీ వీళ్ళిద్దరు సేవ్ అవుతారు. సేవ్ అయిన తర్వాత లాస్ట్కి మిగిలింది ఏంటంటే సంజన గారు, దివ్యానికిత వీళ్ళిద్దరు మిగిలినప్పుడు నాగార్జున, నీ దగ్గర పవర్ అస్త్రా ఉంది కదా ఇమాన్యుయల్, నువ్వు పవర్ అస్త్రా వాడతావా, సంజన కూడా డేంజర్ జోన్ ఉంది, సంజన కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, సో నీ చేతికి ఇచ్చి పెడుతున్నా అని చెప్పడంతో అప్పుడు అంతకుముందు ఏం జరుగుతుందంటే ఇమాన్యుయల్ మన సంజన గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు డైరెక్ట్ చెప్తాను, నువ్వు ఇమాన్యుయల్ని నమ్మకు, ఇమాన్యుయల్ని నమ్మి నువ్వు మోసపోతున్నావు అని చెప్పి డైరెక్ట్ చెప్పడంతో ఇమాన్యుయల్ చాలా షాక్ అవుతాడు. సో షాక్ అయ్యి ఎలాగైనా సరే సంజన గారిని సేవ్ చేయాలని చెప్పి తన దగ్గర ఉన్నట్టు పవర్ అస్త్రా వాడతాడు. సో పవర్ అస్త్రా వాడడం వల్ల సంజన గారు మొత్తానికి ఎలిమినేషన్లో ఉన్నప్పుడు సంజన గారు సేవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత దివ్యనికిత ఓట్ల ద్వారా సేవ్ అయిందని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ పవర్ అస్త్రా వాడకుంటే సంజన గారు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు అని చెప్పి బిగ్ బాస్లో ఉన్న ఆడియన్స్ని, అలాగే టీవీ చూసే ఆడియన్స్ని, అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరినీ నమ్మించడానికి బిగ్ బాస్ వేసినటువంటి భారీ స్కెచ్ ఇది. సో ఈ స్కెచ్ ద్వారా లాభం ఎవరికి అంటే ఇక్కడ దివ్యానికిత సేవ్ చేయాలని చెప్పి ఈ స్కెచ్ చేయడం జరిగింది. అలాగే సంజన గారి కోసము ఇమాన్యుయల్ పవర్ అస్త్రా వాడిందని చెప్పి చూపించడానికి ఇది ఒక స్కెచ్. ఈ స్కెచ్లో భాగమే బిగ్ బాస్ ఇదంతా చేయడం జరిగింది. ఎందుకు దివ్యానికితను సేవ్ చేయాలని చెప్పి ఇంత సీన్ క్రియేట్ చేశారు అని అడగొచ్చు మీరు. ఎందుకంటే దివ్యానికిత వర్సెస్ తనుజ గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరగడం వల్ల టీఆర్పీ రేటింగ్ అనేది పెరిగింది. సో ఈ గొడవని ఇలాగే 2 వారాలు కంటిన్యూ చేస్తే బిగ్ బాస్కు టీఆర్పీ రేటింగ్ అనేది పెరుగుతుంది. బిగ్ బాస్ షో నడిపేది టీఆర్పీ కోసం. సో ఆ టీఆర్పీ వచ్చేటప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేట్ చేస్తాడు, చేయడు. ఎగ్జాంపుల్ తీసుకుంటే శోభా శెట్టి BB7లో 8-9 వారాలు కాపాడడానికి ముఖ్య కారణం ఏంది, తను గొడవ చేయడం వల్లనే తను 9 వారాలు కాపాడాడు. అందుకోసం బిగ్ బాస్ అని సూపర్ హిట్ అయింది. సో అందుకోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ గొడవ పడుతున్నాడు, కంటెస్టెంట్ వల్ల మనకు లాభం ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేషన్ చేయడు. ఎగ్జాంపుల్ BB8లో తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు. అందుకోసం బిగ్ బాస్కు టీఆర్పీ వచ్చిందంటే కంటెస్టెంట్లు ఎంత ఎవ్వరు ప్రజలు మొత్తం వద్దు అన్నా కూడా కంటిన్యూగా సేవ్ చేసుకుంటూ వస్తుండో, ఇక్కడ దివ్యానికి తను సేవ్ చేయడానికి ముఖ్య కారణం కూడా తన ద్వారా కంటెంట్ వస్తుంది, తన ద్వారా టీఆర్పీ రేటు పెరుగుతుంది. కాబట్టి దివ్యానికి తను కూడా సేవ్ చేసిందే దానికోసమే. అలాగే ఏ ఫ్యామిలీలు రాబోతున్నాయి అంటే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ ఫస్ట్ రాబోతుంది, దాని తర్వాత సంజన గారి ఫ్యామిలీ, దాని తర్వాత రీతు గారి ఫ్యామిలీ, దాని తర్వాత తనుజ ఫ్యామిలీ, దాని తర్వాత డెమాన్ ఫ్యామిలీ. టోటల్గా ఈ 5 ఫ్యామిలీస్ అనేవి వన్ బై ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ 5 ఫ్యామిలీస్ రావడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక సీక్రెట్ అనేది చెప్పాలి. సో ఆ సీక్రెట్ చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని స్టేజ్ పైకి తీసుకొస్తానని చెప్పి నాగార్జున గారు ఒక కండిషన్ పెడితే వాళ్ళు ఒక్కొక్క సీక్రెట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డెమాన్ పవన్ రమ్య 10th క్లాస్లో నా క్రష్ అని చెప్పిన తర్వాత, సార్ రమ్య పికిల్స్ కాదు సార్, అలాగే పికిల్స్ ఆ రమ్య కాదు సార్, వేరే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ నవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సుమన్ శెట్టి గారి కోసం శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ 2 కిడ్స్ రావడం జరుగుతుంది. అలాగే సంజన గారి కోసం వాళ్ళ ఫ్రెండు, అలాగే వాళ్ళ మమ్మీ రాబోతున్నారు. అలాగే రీతు చౌదరి కోసం అఖిల్ సార్దకు వాళ్ళ బ్రదర్ రాబోతున్నారు.
అలాగే తనుజ కోసం హరిత గారు, అలాగే సీరియల్ హీరో అయినటువంటి పవన్ రాబోతున్నారు. అలాగే డిమాండ్ పవన్ గురించి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ రాబోతున్నారు. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అలాగే సంజన గారికి చాలా అంటే చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో అయితే ఇచ్చారంట. అదేంటంటే, నువ్వు ఏం గేమ్ ఆడట్లేదు, నీకోసం నువ్వు వాడు గివప్ అస్సలు వరకు లాస్ట్ వీక్ ఇమాన్యుల్ని నేను నమ్మించి మోసం చేశాడు, డ్రోన్ ట్రస్ట్ అని ఇమాన్యుల్ని అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ మమ్మీ గారు చెప్తారంట. ఇక్కడ నీవు కోసం నీవు గేమ్ ఆడడానికి వచ్చావు, ఒకరి కోసం నువ్వు సాక్రిఫైస్ చేయడానికి రాలేదని చెప్పి సో మన సంజన గారి ఫ్యామిలీ బాగా చెప్తారంట. అలాగే సంజన గారి ఫ్యామిలీ టాప్ 5 ఎవరు పెట్టారంటే సంజన గారు, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, బర్నీ పెట్టడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎలాగ పెట్టారు అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక చెప్తానండి, మొబైల్లో చూసి చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం చెప్తున్నాను నేను. అలాగే నెక్స్ట్ సో మనం ఆల్రెడీ టీవీలో చూస్తాం కదా, ఎందుకులే మళ్ళీ లీక్ చేయడం అని చెప్పి లీక్ చేయట్లేదు అంతే. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. సో ఇక్కడ ఒక్క నిమిషం, డెమాన్ ఫ్యామిలీ 5 మెంబర్స్ ఎవరిని పెట్టారంటే డెమాన్ ఫస్ట్, నెక్స్ట్ సంజన, దాని తర్వాత తనుజ, దాని తర్వాత రీతు, దాని తర్వాత ఇమాన్యుయల్. ఇక్కడ కూడా కళ్యాణ్ పడాలి లేరని చెప్పి షాక్ ఇవ్వడం జరిగింది. అలాగే తనుజ ఫ్యామిలీ ఎవరిని పెట్టారంటే తనుజ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ రీతు, థర్డ్ ప్లేస్ కళ్యాణ్, తర్వాత బర్నీ, తర్వాత ఇమాన్యుయల్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.